అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్తో ఇలా 70 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధ మాటలతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా 6 గ్యారెంటీతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ప్రజలు 6 గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు, ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవి వాళ్ళ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో లేదా ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేరు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో అయితే మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా అనుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండో అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళు ఎందుకంటే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, దాళ్ళకి ఎలక్షన్లో సగం పొందున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేసిన అధికారులు వాళ్ళు దానిలో సగం మంది వీళ్ళ సంఖ్యలో ఏరారు. కాబట్టి ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ అంతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కన డైవర్ట్ చేస్తుండేది దానిగా మరి వెంటనే ఇక మళ్ళీ దాని గురించి చర్చ జరగదు. మీడియాలో బ్రేకింగ్ కానీ తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది. ఇక రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే, ఇష్యూ క్రియేట్ చేస్తుండే, ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా. సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్నే చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా తల మీదకి వచ్చాయని చెప్పి, ఎందుకంటే మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుంటే ఇలా 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త 6 గ్యారెంటీలు పక్కబెట్టి మళ్ళీ ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు. అందుకే రైతు భరోసా నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో పార్టీకి ఓటేస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు. ఏ గ్రామంలో రోడ్లు వేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు? యువత అందరూ హైదరాబాద్లో పెట్టి గ్రామాల్లో వండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి అధికారంలో ఉన్న మాకు ఓటేమని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, 10 సంవత్సరాలు టైంపాస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలు నెరవేరుస్తూ అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇలా 70 లక్షల మంది రైతులకు ఏటా 10,000 రూపాయలు మొన్నటిదాకా ఇచ్చారు. పాత ప్రభుత్వం ఇచ్చేది. ఇలా వీళ్ళేమన్నారు, వాళ్ళు 10,000 ఇస్తారు కదా, మేము 15,000 ఇస్తామన్నారు. రైతులందరూ ఓట్లేసారు. ఇలా 6 గ్యారెంటీలు ఇది ఒకటి. పాతలు 10,000 ఇచ్చారు, వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. 70 లక్షల మంది రైతులు ఓట్లేసారు మీకు. ఇవాళ మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఇవాళ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి. వాళ్ళు ఒక్క పైసా ఇలా సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, సంవత్సరం నుంచి ఇలా ఒక విడత పడాలి ఆల్రెడీ పల్లె. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడత అంటే ఈ 3వ సారి వేయాలి అంటే 18,000 రూపాయలు ఇప్పటివరకు వేయాలి.
ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. కొన్ని 12,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఎట్లా ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తాను ఎవరన్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగిరా మిమ్మల్ని? పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత. అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు ఏస్తారా ఏరా? మీరు వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికే 12,000 రూపాయలు ఆల్రెడీ వేయాలి. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి, 6,000 రూపాయలు. 12,000 ప్లస్ 6,000 18,000 రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్లో వేయాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయకులు అందరికీ ఇస్తామన్నారు. 18,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తారా వేయరా? ఈ సంవత్సరం పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారండి. ఇవాళ ఇదే లెక్కన అంటే 70 లక్షల మంది రైతులకు, 70 లక్షల రైతులకు ఈ 12,000 రూపాయలు చొప్పునేస్తే ఇప్పటివరకు ఈ 18,000 కలుపుకుంటే 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు జనవరి 26 రోజు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారా చెల్లియరా? ఏదో అనామతిగా మేము 12,000 రూపాయలు ఇస్తాం, జనవరి 26కి ఇస్తామన్నాడు కాదు. 12,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు 18,000 రూపాయల చొప్పున ఇస్తాము అని మీరు ప్రకటిస్తారా ప్రకటించారా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 22 లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు. 500 రూపాయల బోనస్ 20% కూడా ఎవరికి ఇవ్వనే లేదు. బోనస్ కూడా అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకి ఇస్తున్నారు, మన సన్నబొడ్లు అన్నారు. అది కూడా మోసం చేశారు. అది కూడా 20% రైతులకు కూడా ఇవాళ బోనస్ అందలేదు. ఇది పెద్ద మోసం ఇది.